నుంచి మన ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీ మాటలు వినాలని చూస్తున్నాం అండి. అందరికీ నమస్కారం. మా సినిమాను బాగా ఆదరించి నిన్న డిసెంబర్ 25 రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. దీన్ని మీ రివ్యూలతో ముందుకు తీసుకెళ్తున్న మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఛాంపియన్ అనే సినిమా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణమైన నా ప్రొడ్యూసర్స్ స్వప్న దత్ గారు, జెమినీ కిరణ్ గారు, జీకే మోహన్ గారు అండ్ జీ స్టూడియోస్, మీ అందరికీ థ్యాంక్స్. సో ఛాంపియన్ గురించి మాట్లాడాలంటే కొంచెం ఎమోషనల్ అయిపోతాం. ఎందుకంటే ఒక పక్కన నిన్న రిలీజ్ అయిపోయి సినిమా బ్లాక్ బస్టర్ అయిందనే సంతోషం ఒక పక్కన, ఇంకో పక్కన అయ్యో ఛాంపియన్ అప్పుడే అయిపోయిందా, 3 ఏళ్ల జర్నీ అయిపోయిందా అని చెప్పేసి ఒక చిన్న బాధ కూడా. ఈ రెండు ఉన్నాయి మిక్స్డ్. సో స్వప్న గారు చెప్పినట్టు, స్వప్న గారికి నేను 4 years బ్యాక్ ఒక చిన్న పిచ్ టెక్ పంపించినప్పుడు తను చదివేసి ఇమ్మీడియట్గా అరే ఇది బాగుంది అని చెప్పేసి పిలిపించారు. వెళ్ళినాక నారేట్ చేయమంటే ఒక 1/2 hour నారేషన్ అంతే, ఎక్కువ కూడా కాదు, ఒక 1/2 hour నారేట్ చేయగానే షీ ఇమ్మీడియట్లీ లైక్డ్ ఇట్. తను వెంటనే నచ్చేసింది, ఈ సినిమా మనం చేస్తున్నాము అని ఇమ్మీడియట్గా కాంట్రాక్ట్ సైన్ చేసుకున్నాక తను ఫస్ట్ చెప్పిన కండిషన్ ఒకటే, నువ్వు నాకు ఏదైతే ఈరోజు చెప్పినావో అదే సినిమా చేయాలి. దీన్ని మధ్యలో ఒక్కోసారి ప్రొడ్యూసర్ అని ఈయన కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, దీన్ని కమర్షియలైజ్ చేద్దాము, దీన్ని ఏమైనా చేద్దామంటే చేయొద్దు, సినిమాని పాడు చేయొద్దు. తను ఏ రోజైతే విన్నప్పుడు ఒక కమిట్మెంట్ తను ఏదైతే ఉందో లాస్ట్ వరకు అదే మాట మీద, నన్ను ఏ రోజు ఈ సినిమా విషయంలో కథ ఎలా ఉంది, కథకి ఏం కావాలి, ఏ యాక్టర్స్ కావాలి, ఏ టెక్నీషియన్స్ కావాలి, సినిమా ఎలా పోవాలి అనే పూర్తి 100% స్వేచ్ఛ నాకు ఇచ్చి సినిమాను చేయనిచ్చినందుకు థ్యాంక్ యూ స్వప్న గారు. అండ్ సరే రోషన్ గురించి మాట్లాడతా. సో సినిమా గురించి అదే నిన్న రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఉదయం లేవగానే చాలా కాల్స్, వరంగల్ నుంచి, అనంతపూర్ నుంచి చాలామంది కాల్ చేస్తూ మాట్లాడుతున్నారు, అరే సినిమా చాలా బాగుంది అని చెప్పేసి. అండ్ ఇండస్ట్రీ నుంచి నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా అందరు కాల్ చేసి సినిమాని అప్రిషియేట్ చేస్తున్నారు. అంతా బాగుంది, చాలా బాగుంది. కాదు మధ్యలో ఎక్కడో కొన్ని, అంటే ఏ సినిమా కూడా 100% పర్ఫెక్ట్ ఉండదు, ఎక్కడో చిన్న జరుగుతూ ఉంటాయి. అంటే జరగడం మీన్స్ కొన్ని కంప్లైంట్స్, సినిమా కొంచెం లెంత్ ఉందనో, లేకపోతే కొంచెం అక్కడక్కడ స్లో అయిందనో అని చెప్పేసి చిన్న కంప్లైంట్స్ వచ్చాయి. సో వాటి కారణం కూడా మాకు తెలుసు. అంటే మేము సినిమా చేసినాక ఒక 6 నెలలు ఎడిట్లో చూసుకొని ఇప్పుడు ఏదైతే బయట రివ్యూస్లో వచ్చినా అవన్నీ మాకు తెలుసు. కాకపోతే వాటిని మేము ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్, అంటే ఇప్పుడు అది కథకు అవసరమైన ఒక రిస్క్, ఆ రిస్క్ తీసుకొని సినిమాని బయటికి తీసుకొచ్చాం. ఎందుకంటే ఈ సినిమా ఒక హీరో గురించి కాదు, దీంట్లో చాలామంది హీరోలు, బైరన్పల్లి అనే ఊరు ఒక హీరో, మైకేల్ హీరో, దాంట్లో ఉన్న పాత్రలు హీరో. సో దీని క్యాన్వాస్ కానీ కాంటెక్స్ట్ కానీ చాలా పెద్దది. అంటే ముందు ఇది ఎక్కడ మొదలైంది అనే పొలిటికల్ కాంటెక్స్ట్లో మొదలుపెట్టి, దాని తర్వాత ఆ ఊరి నేపథ్యము, ఆ ఊరిలో మనుషులు, దాని తర్వాత హీరో క్యారెక్టర్, హీరో ప్రపంచం, హీరో యాంబిషన్, అలాంటి ఒక ప్రపంచంలో వచ్చిన హీరో ఇక్కడ ఎలా ఎండప్ అయిపోయాడు. సో అదంతా టైం తీసుకుంటుంది, నారేషన్కు టైం తీసుకుంటుంది. ఆ తీసుకునే ప్రాసెస్లో ఆఫ్ కోర్స్ అంటే మనం కొంచెం అనిపించవచ్చు కొంచెం లెంత్ అయిందేమో అని చెప్పేసి. అది మేమందరం కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అది, అంతే తప్పించి ఆడియన్స్కు బోర్ కొట్టియాలనో చేసినది కాదు. ఎందుకంటే కథ సినిమా అది ఎక్స్పెక్ట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్లైమాక్స్ కొంచెం లెంత్ అయిందేమో అని చెప్పేసి అన్నారు. దట్ ఈస్ ద క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ మేము దగ్గర 18 రోజులు షూట్ చేసాం. 18 రోజులు, రోజుకు 200 మంది ఫైటర్స్ అండ్ ఒక 500 మంది జూనియర్స్, పీటర్ హెన్ మాస్టర్. అది మామూలు యాక్షన్ సీక్వెన్స్ కాదు. అంటే ఒక ఊరి మీద జరిగిన ఒక దారుణమైన దాడి, అంటే ఒక రాత్రి మొదలుపెట్టి సాయంత్రం వరకు జరిగిన ఒక యుద్ధం. నిజం చెప్పాలంటే సినిమాలో చూపెట్టిన దానికన్నా చాలా దారుణమైన హింస ఊరిలో జరిగింది. అలాంటివి పిక్చరైజ్ చేసేటప్పుడు అది ఏదో చక వచ్చారు, కొట్టారు, చంపారు, వెళ్ళిపోయారు అని చెప్పి తీయలేం. దానికి ఆ డీటెయిలింగ్ కావాలి. సో ఆ డీటెయిలింగ్ కోసమే
టైం పడుతుంది. అదేమంటే మనం చూసినప్పుడు అంత అవసరమా అని చెప్పేసి టక్కున అనిపించచ్చు. కానీ ఒక్కసారి కూర్చొని ఆలోచించినప్పుడు ఆ లెంత్ కరెక్ట్ ఏమో. ఎందుకంటే అది అది ఆ ఊరి పోరాటం చూపెట్టాలి, ఆ ఊరిలో మనుషుల పోరాటం గురించి చూపెట్టాలి. అదంతా చూపెట్టినాక దాని తర్వాత దాంట్లోకి హీరో రావాలి. సో ఎలిమెంట్స్ అన్నీ టైం తీసుకుంటాయి. అది అందుకే ఖచ్చితంగా ఆ లెంత్లు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇది సినిమా కోసమే తప్పించి ఎవరిని ఏదో మేము తీసాం కాబట్టి అదంతా పెట్టేయాలనే ఉద్దేశం కాదు. అంతకుమించి సినిమా మీద వేరే కంప్లైంట్స్ ఏం లేవు. అండ్ ఏ సినిమాకైనా ఏం కావాలంటే చూడడానికి మా జీకే గారు చెప్తూ ఉంటారు 5 రీజన్స్ సినిమా చూడడానికి ఒక ఆడియన్. 1 కథ ఉంది, 2 లీడ్ పెయిర్, బ్రహ్మాండమైన లీడ్ పెయిర్, 3 మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్, 4 యాక్షన్ ఉంది, 5 సపోర్టింగ్ క్యాస్ట్ ఉంది. సో అందుకే ఈ వచ్చే ఫీడ్బ్యాక్లు వీటితో సంబంధం లేకుండా మీరందరూ హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళండి, పిల్లలతో వెళ్ళండి, సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. ఇది ఖచ్చితంగా పిల్లలతో పాటు చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఇది 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 మనం పుట్టి పెరిగిన నేల, ప్రతి నేలకు చరిత్ర ఉంటుంది. అట్లా ఈ నేల చరిత్ర చూసినప్పుడు మనకింత చరిత్ర ఉందా, ఇది మనకి ఇన్ని రోజులు తెలియదా, పిల్లలకు తెలియజెప్పే ప్రయత్నం కావచ్చు. సో అందుకే ఇవన్నీ లేకుండా లెంత్లు ల్యాగ్లు కాకుండా సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఛాంపియన్ ఈరోజు ఇంత బ్లాక్ బస్టర్, ఈ అవుట్పుట్, ఇదంతా రావడానికి నేను ఒక్కనే కారణం కాదు. ముందు మా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అండ్ సినిమాకి ఏం కావాలో, నాకు కాదు కథకు సినిమాకు ఏం కావాలో మది గారు సినిమాటోగ్రాఫర్, తరణి గారు పద్మశ్రీ తరణి గారు ఆర్ట్ డైరెక్టర్, అండ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు సీనియర్ ఎడిటర్, అండ్ మికీ 25 years మికీ అండ్ పీటర్ మాస్టర్ ఇండియాస్ #1 కొరియోగ్రాఫర్. అండ్ వీళ్ళందరూ కథకి ఏం కావాలో తను ఇచ్చింది. తను ఏ రోజు బడ్జెట్ గురించి కానీ అంటే ఇది ఎందుకు ఇంత అవుతుంది, ఏం జరుగుతుంది, దగ్గర 100 రోజులు షూట్ చేశాము, ఏ రోజు తను అడగలేదు. ఆ సపోర్ట్ వలన ఈరోజు ఇంత మంచి ప్రోడక్ట్ బయటికి వచ్చింది. మీ అందరికి నచ్చుతుంది, మీరు అందరూ చూస్తున్నారు. ఇంకా చాలా లాంగ్ రన్ ఉంది సినిమాకు. ఇప్పుడే కాదు, దీని తర్వాత కూడా ఈ సినిమాను మీరు మనసులో పెట్టుకుంటారు. అండ్ థ్యాంక్స్ స్వప్న గారు. అండ్ సో వెళ్ళిపోతే ఇంకా నా మెయిన్ క్రూలో స్క్రిప్ట్ దగ్గరికి వచ్చేసరికి స్వప్న గారితో స్క్రిప్ట్ ఓకే అయిపోయినాక అండ్ వీ హ్యావ్ ఏ స్క్రిప్ట్ కన్సల్టెంట్ అండ్ స్క్రిప్ట్ డాక్టర్ సమర్ అని చెప్పేసి హీజ్ మై ఫ్రెండ్ అండ్ ప్రొడక్షన్ హౌస్ స్వప్నారి కూడా అందరి ఫ్రెండ్. అండ్ సమర్ నాతో పాటు 3.5 ఏళ్ళు కూర్చొని దీంతో పాటు లాస్ట్ వరకు చివరి వరకు సినిమా స్క్రిప్ట్లో ఎక్కడ ఏ లోపాలున్నా కూడా తను చెప్తూ స్క్రిప్ట్ మొత్తం ఫినిష్ అయ్యేలాగా నాతో పాటు లాస్ట్ వరకు ఉన్నందుకు సమర్ చాలా థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ మై హీరో రోషన్, మళ్ళీ ఎప్పుడో పనిచేసేది. రోషన్కు 21లో కథ చెప్పినప్పుడు రోషన్ ఇమ్మీడియట్లీ లవ్డ్ మీ. ఆ రోజు చెప్పగానే శ్రీకాంత్ గారికి నచ్చింది. మొదలు పెడదాం అనుకున్నాం వెంటనే. కాకపోతే అదే మనం వేరే ప్రాజెక్ట్స్ అని బిజీ ఉండేసరికి కొంచెం లేట్ అవుతూ ఉంది. ఉన్నప్పుడు రోషన్ అడిగాను, రోషన్ వెళ్ళి వేరే సినిమా చేసుకున్నారా, మేము వెయిట్ చేస్తాం, నాకేం ప్రాబ్లం లేదు అన్న కూడా, లేదు భయ్యా ఈ సినిమా అయిపోయినాకనే వేరే ఏ సినిమా అయినా చేస్తా. అది చాలా నిజంగా గ్రేట్ సాక్రిఫైస్. మనకంటే చెప్పినప్పుడు చాలా సింపుల్గా ఉండొచ్చు, కానీ ఆ ఏజ్లో ఒక యాక్టర్కి, అంత ప్రామిసింగ్ యాక్టర్కి ఒక 3-4 ఏళ్ళు లైఫ్లో ఒక సినిమా కోసం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది దానికి ఎప్పుడు నీకు రుణపడి ఉంటారు రోషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అను సరే, రోషన్ హీరో అనుకున్నాక ఎవరు రోషన్ పక్కన అన్నప్పుడు చాలామందిని వెతికాం. దాంట్లో ఫైనల్గా మేము ఆడిషన్ చేసినప్పుడు నాకు అను చాలా ఫేవరెట్. తన మలయాళ సినిమాలు కొంచెం వాటర్ తన సినిమాలని చూస్తూ ఉంటాను. దాంట్లో ఆ క్యారెక్టర్ ఎట్లాంటిదంటే చంద్రకళ అనే క్యారెక్టర్, అంటే మనకు అంత 48లో ఒక ఊర్లో ఒక అమ్మాయి ఇండిపెండెంట్ థాట్స్, ఏదో చేయాలని చెప్పేసి కోరిక, పెళ్ళి అవసరమా, ఆడపిల్ల అంటే పెళ్ళే చేసుకోవాలి, చిన్న రెబేలియస్ క్యారెక్టర్. సరే, దానికి ఒక పర్ఫార్మెన్స్ తెలిసిన అమ్మాయి కావాలి, రోషన్ పక్కన మ్యాచ్ కావాలి అని చెప్పి వెతుకుతున్నప్పుడు అను వర్క్ అంటే బేసిక్గా మనకు అందరికీ మలయాళం సినిమా అలవాటు అయిపోయింది ఓటీటీ టైంలో. సూపర్ శరణ్య చూసినప్పుడు అందులో అను క్యారెక్టర్ ఐ లవ్డ్ ఇట్. చూసినప్పుడు అరే ఈ అమ్మాయి కదా కావాల్సింది,
ఆ చిన్న చిన్న న్యూయాన్సెస్, ఆ చిన్న చిన్న క్యూట్ ఎక్స్ప్రెషన్స్ సడన్. దాని తర్వాత అనుని పిలిపించాము, ఆడిషన్ చేసాము, అందరు ఎవ్రీబడి లైక్ ఇట్. అట్లా అను ఆన్ బోర్డ్ అయ్యింది. థ్యాంక్స్ అను, నీకున్నది కొంచెం స్క్రీన్ టైం అయినా చాలా బాగా చేసావు. అండ్ అదే చాలా సంతోషంగా ఉన్నది. నిన్న రిలీజ్ అయిపోయి అప్రిషియేషన్ అవన్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా సినిమా చాలా లాంగ్ రన్ ఉంది, అది జరుగుతుంది. చాలా కాల్స్ వస్తున్నాయి. నిన్నటి ఈ రోజుకి విపరీతమైన కాల్స్, విపరీతమైన పీపుల్ అంటే చాలా అంటే ఎక్కడో ప్రతి క్యారెక్టర్తో నాట్ ఓన్లీ హీరో హీరోయిన్, ఎవ్రీ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్తోని వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు, ఫోన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, రిపీట్గా పోతున్నారు. నిన్న చూసిన వాళ్ళు చాలామంది రిపీటెడ్గా పోయినప్పుడు సెకండ్ టైం ఇంకా నచ్చుతుంది. సరే నిన్న ఏవైతే డీటెయిల్స్ చూడలేదో అవి చాలా బాగున్నాయని చెప్పేసి రిపీటెడ్గా చూస్తూ ఉన్నారు. అండ్ ఇట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉంటే మాట్లాడాల్సింది మనము Q&Aలో మాట్లాడుకుందాము. అండ్ మీడియా వాళ్ళకు మళ్ళీ థ్యాంక్స్. ఇదే కాకుండా మా ప్రొడక్షన్ టీం, మా ఈపీఎస్ చందు, మా గీత, మా కోడైరెక్టర్ సాయి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, అండ్ మది గారి కెమెరా డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, ప్రకీర్తి, రమేష్, చింటూ, అండ్ ఊఎల్స్, మా ఎడిటింగ్ టీం ప్రవీణ్, సన్నీ, వీళ్ళందరూ కూడా సంవత్సరంన్నర నుంచి ఈ సినిమాని ఎంత ఇష్టపడాలో అంతే ఇష్టపడి పనిచేశారు. మా డ్రైవర్స్, మా చెఫ్ జ్యోతి, మా ఆఫీస్ బాయ్ శంకర్, మారుతి, మీరందరూ లేకపోతే నేను ఇంత హ్యాపీగా ఈ సినిమా చేసి ఉండేవాడిని కాదు. నాకు ఎప్పుడు ఏం కావాలన్నా కూడా ప్రొడక్షన్ సినిమాకి కావాల్సిన ప్రొడక్షన్ ఇచ్చింది, నాకు కావాల్సినంత మీరు ఇచ్చిండ్రు. నన్ను ఒక ఇంట్లో మనిషిలాగా మీరు అందరూ చూసుకున్నారు. నేను మళ్ళీ వైజయంతిలో సినిమా చేయాలని కోరుకుంటున్నాను, స్వప్న సినిమాస్లో సినిమా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ స్వప్న గారు, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ, లవ్ యూ రోషన్. థ్యాంక్ యూ.